ఓం సదా భవతు సదా భవతు వీర్యం కరవావహై తస్మిన్నావదే నమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఓం నమో బ్రహ్మణే నమో స్వర్ణయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః నమో భాగే నమో భాగస్పతయే నమో విష్ణవే మహతే కరోమి ఓం శాంతి శాంతి శాంతి. మనం ఏ పూజ చేసినా ఆ పూజలో ఎందుకు చేస్తాం అనే ఒక రెండు మాటలు మనం తెలుసుకొని ఆ పూజ చేస్తే ఫలితం వస్తుంది అని మాకు ఇట్లానే మా పెద్దలు చెప్పినటువంటి మాట మేము ముందు ఉంచుతున్నాను. అమ్మవారి యొక్క నానా స్వరూపాలలో ఈరోజు అమ్మవారు ఎన్నో రోజు 7వ రోజు సరస్వతీ మాత అని మూలా నక్షత్ర ఉంది కనుక సరస్వతీ మాతగా చెప్తున్నాం. నవదుర్గలలో నవదుర్గావతారాలలో ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయని, సప్తమం కాలరాత్రిశ్చ. కాలరాత్రి అంటే చీకటి రాత్రి, అంటే అంధకారాన్ని పోగొట్టడానికి అమ్మవారు తలుచుకున్నటువంటి రోజు ఈ రోజు మనం దీపారాధన చేస్తున్నాం. అంటే చీకటిని పోగొట్టేది ఏంది? అయితే సూర్యుడు, లేకుంటే దీపం. మరి తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతికి ఏం ప్రాధాన్యత ఉంది అంటే అజ్ఞానాన్ని దూరం చేస్తుంది అని చెప్తున్నది. అజ్ఞానాన్ని దూరం చేస్తున్నది అంటే సర్వేంద్రియానం ఏం ప్రధానం? నయనానికి కాంతినిచ్చేటువంటిది ఏందయ్యా అంటే దీపం, వెలుతురు. చీకటి ఉంటే ఎంత కన్ను 100/100 మంచిగా ఉన్నా కన్ను పనిచేస్తాయా? పనిచేయాలి. మరి ఇక్కడ ఏదో ముగ్గు పెట్టేదా? ఇక్కడ వేసినటువంటి ఈ ముగ్గు ఏందనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఏదో వేశారనుకుంటున్నారా? మనకు తోచిన డిజైన్ వేశారనుకుంటున్నారా? ఇది మహత్తరమైనటువంటి మానవ జీవనానికి సంబంధించినటువంటి ఒక శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. 9 ఆవరణలన్నీ కూడా నవదుర్గలను బిందువు దగ్గరికి పోవాలంటే ఎక్కడికి పోవాలి? 9వ రోజు అమ్మవారు ఎవరు? సిద్ధిదాత్రి. బిందువు దగ్గరికి చేరాలి అంటే మనం సిద్ధి పొందాలి. అంటే మొదటి రోజు నుంచి 9వ రోజుకు వచ్చేసరికి ఈ ఆవరణలన్నీ దాటుకుంటూ ఎక్కడికి పోతాం? బిందువు దగ్గరికి పోతాం. అక్కడ ఉన్న ఇప్పుడు బియ్యం పోయించాను, అది ఒక బిందువు. ఇది ఎక్కడన్నా చూసారా? అంతకుముందు ఏం చూడలేదు. ఇది ఆదిశంకరాచార్యులు రచించినటువంటి సౌందర్యలహరి అనే మహత్ గ్రంథం నుంచి ఇది ఆవిష్కరించబడింది. 9 ఆవరణలతో కూడినటువంటి బిందువును ఎవరైతే చేస్తారో వాళ్లకు కైవల్యం దొరుకుతుంది అని చెప్పబడింది. ఇది శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ శ్రీచక్రాన్నే ఆదిశంకరుల వారు స్థాపించారు. అదేం శ్రీచక్రం అయ్యా? ధనాకర్షణ శ్రీచక్రం.
అదే పక్కకే శ్రీకాళహస్తిలో కూడా అదే శంకరాచార్యులు స్థాపించారు. అక్కడ ఎవరున్నారు అమ్మవారు చెప్పగలుగుతారా? అక్కడ అమ్మవారు ఎవరున్నారు? జ్ఞాన ప్రసూనాంబ ఉంటుంది. జ్ఞాన ప్రసూనాంబ ఉంటుంది కనుక జ్ఞాన శ్రీ చక్రాన్ని అక్కడ స్థాపించారు. శ్రీకాళహస్తికి మనందరం పోయినా లడ్డూ దొరుకుతున్నా 3 రూపాయలున్నాయా 10 రూపాయలున్నాయా ఇంటికి ఎన్ని తీసుకుపోవాలి అంతేనా? అక్కడ ఉన్నటువంటి విశేషాలను తీసుకొని తీర్థయాత్ర చేస్తేనే సమృద్ధి జరుగుతుంది. మరి ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలకు మరి దీపాలు పెట్టారు. ఈ దీపాలు కాలరాత్రిని అంటే కాలరాత్రి అంటే అజ్ఞానాన్ని మానవుడు అజ్ఞాని అని చెప్తారు. అందుకే మనం ఏం చేస్తాం అజ్ఞానం కనుకనే సత్యనారాయణ స్వామి పూజ చేస్తాం. అజ్ఞానం కాదా? సత్యం మన దగ్గర లేదు కనుక సత్యనారాయణ స్వామి పూజ చేస్తాం. విన్నారా? సత్యనారాయణ స్వామికి ఎదురుగా ఎవరు కూర్చుంటారు? సత్యనారాయణ స్వామి లోపల పీటలో కూర్చుంటే ఇక్కడ బయట పీటల మీద అబద్ధపు నారాయణులు కూర్చుంటారు. అబద్ధపు నారాయణ సత్యం ఎక్కడయ్యా అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం ఎక్కడ ఉంది అంటే అనంత బ్రహ్మత్వాన్ని బ్రహ్మపదాన్ని మోహాన్ని విడిచిపెట్టి బ్రహ్మపదాన్ని శరణు వెళితే ఈ జన్మ కాకుంటే ఇంకొక జన్మ కాకుంటే ఇంకొక జన్మలో మనం ఏం పొందుతాం? మోక్ష పదాన్ని పొందుతామని ఈ రచించినటువంటి శంకర భగవత్పాదుల వారే మనకి మరి అద్భుతమైన ఈ శ్రీ మన నిజంగా చెప్పాలి అంటే మొత్తం 40 మంది సభ్యులు 50 మంది బాలస్వామికి చక్కగా అన్ని నిర్వాహకున్నా కానీ గ్రేట్ పాలు. నిజంగా భగవంతుడు నీకు మంచి అవకాశాన్ని ప్రసాదించాడు.